విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై జ్యుడిషియల్ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రాజకీయ కక్షతోనే జస్టిస్ నరసింహారెడ్డికి కమిషన్ ఏర్పాటు చేశారంటూ 12 పేజీల లేఖ రాశారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని లేఖలో తెలిపారు. ఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న రేవంత్ ప్రభుత్వానికి తెలియదా అని కేసీఆర్ ప్రశ్నించారు. కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని, విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టారని కేసీఆర్ ఆరోపించారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన తన పేరును ప్రస్తావించడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చైర్మన్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని విమర్శించారు. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలనుకున్నాను, కానీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని అర్థమైందన్నారు. తాను విచారణకు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదన్న కేసీఆర్ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కేసీఆర్ లేఖపై మీ దగ్గరున్న ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? తేజస్వి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ కొనుగోలు అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఎందుకంటే గతంలో నుంచి కూడా కేసీఆర్తో సహా 25 మందికి జ్యుడిషియల్ కమిషన్ ఇక్కడ నోటీసులు జారీ చేయడం జరిగింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గతంలో బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో ఛత్తీస్గఢ్తో కావచ్చు, ఉన్న ఒప్పందాల విషయంలో కావచ్చు, విద్యుత్ కొనుగోళ్లపై పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా ఒక ప్రత్యేకమైన జ్యుడిషియల్ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే కేసీఆర్తో సహా 25 మందికి నోటీసులు జారీ చేసింది జ్యుడిషియల్ కమిషన్. ముఖ్యంగా ఇందులో కేసీఆర్ దీనికి రిప్లై ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జ్యుడిషియల్ కమిషన్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల లేఖను జ్యుడిషియల్ కమిషన్కి రాయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కక్షపూర్వకంగానే, రాజకీయ కక్ష పూరితంగానే ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు. దీంట్లో గత ప్రభుత్వంలో మేమున్నప్పుడు ఖచ్చితంగా అన్నిటికీ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కావచ్చు అన్నిటికీ పెద్దపీట వేశాము. అన్నిటికీ అనుకూలంగా ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు లోటు లేకుండా కూడా ప్రజలకు న్యాయం చేశామంటే ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తమ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల లేఖలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఈఆర్సీ సంస్థలు ఏదైతే నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఈఆర్సీ సంస్థలు నివేదిక వెలువడించినప్పుడు కూడా ఆ తీర్పుపై ఎట్లా ప్రెస్ మీట్ పెడతారు? జ్యుడిషియల్ కమిషన్ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి అలాంటి విచారణ చేయకుండానే ఎలా ప్రెస్ మీట్ పెడతారు? మీరు పూర్తి అవగాహన లేకుండా ప్రెస్ మీట్ పెట్టారని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల లేఖలో ఆయన పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యుత్ కొనుగోళ్ల అంశంలో అయితే విచారణ పూర్తి కాకుండానే, దీంట్లో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ ఎట్లా పెడతాడు చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి అని కూడా అందులో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉంది. అందులో భాగంగానే నన్ను ఇబ్బంది పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది నాకు. 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్నే అందులో ఎట్లా మీరు ముద్దాయిగా చేరిస్తున్నట్టు కూడా చెప్తారు అని కూడా ఆయన కొద్దిగా అంటే మనస్తాపానికి కూడా గురైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇందులో గత ప్రభుత్వంలో ఎవరు అవినీతి చేసినప్పటికీ మీరు విచారణ చేయండి, విచారణ చేయకుండానే ప్రెస్ మీట్ పెట్టడం, దాంట్లో కీలకంగా మీరున్నారని ఎలా చెప్తారని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన
కేసీఆర్ 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన కనీసం ఆ గౌరవం లేకుండా మీరు ఎట్లా దీంట్లో పొందుపరుస్తారనే అంశాల గురించి కూడా ఆయన పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలనుకున్నా కానీ వీళ్ళు ఏదైతే ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారో దాంట్లో నిష్పక్షపాతంగా పారదర్శకంగా కమిషన్ అంటే ఎంక్వైరీ జరగట్లేదు. ఒకవేళ నేను ఇప్పుడు వచ్చినా కూడా అది ప్రయోజనకరంగా ఉండదు. దాంట్లో ఎలాంటి నిష్పక్షపాతంగా ఇది జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి కమిషన్లో సరైన దిశగా కూడా జరగదని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అయితే ఎవరైతే జ్యుడిషియల్ కమిషన్ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి నరసింహారెడ్డిని ఆయనని పదవి నుంచి వైదొలగాలని కూడా కేసీఆర్ డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గతంలో నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఛత్తీస్గఢ్తో ఉన్న విద్యుత్ కొనుగోళ్ల సంబంధాలు కావచ్చు, ఇటు తక్కువ కరెంట్ ఇచ్చి ఎక్కువ పెట్టి కొన్నారనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఆ గతంలో నుంచి కూడా చేసింది. అయితే ఈ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఒక క్లియర్ కట్గా 12 పేజీల లేఖను జ్యుడిషియల్ కమిషన్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖను రాయడం జరిగింది. దీంట్లో విచారణ చేయకుండానే ప్రెస్ మీట్ ఎలా పెడతారు మీరు, అదేవిధంగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నన్ను మీరు ఇందులోకి లాగడం కరెక్ట్ కాదు. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే దిశగా విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి. అందరికీ కూడా విద్యుత్ కొనుగోళ్లు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ కూడా న్యాయం చేసిన ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నాడు. గత 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పాలన లేకముందు జనరేటర్లు, ఇన్వర్టర్లు ఇవన్నీ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జనరేటర్లు, ఇన్వర్టర్లతో పని లేకుండా గ్రామ స్థాయి నుంచి ఇటు అర్బన్ ఏరియాల వరకు ఖచ్చితమైన నిజాయితీగా కరెంట్ ఇచ్చామని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల లేఖలో ప్రస్తావించినట్టు కూడా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూర్వకంగానే ఖచ్చితంగా నా మీద కక్ష సాధింపు దిశగానే ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి నా పేరు బదనాం చేయాలనే దిశగా కూడా వాళ్ళు చేస్తున్నారని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ విద్యుత్ కొనుగోలు అంశం పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారి తీస్తూ ఉంది. ఇప్పుడు నేను ఒకవేళ జ్యుడిషియల్ కమిషన్ 15లోగా కేసీఆర్కు అంటే హాజరయ్యి విచారణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా నేను ఇప్పుడు వచ్చి ఒకవేళ దాని మీద సంజాయిషి చెప్పుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ వాళ్ళు చెప్పిన దిశగా అక్కడ నరసింహారెడ్డి నడుచుకుంటున్నాడు. నేను వచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ నరసింహారెడ్డి ఈ పదవి నుంచి ఖచ్చితంగా తప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రిని అయినటువంటి నా మీద ఇలాంటి అలిగేషన్స్ చేయడం సరికాదు. చాలా మనస్తాపానికి గురైనట్టు కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే మొత్తానికి ఇక్కడ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి చిక్కుగానే మారింది. ఎందుకంటే గతంలో నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఇందులో ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ అవినీతి తావు లేకుండా ప్రజాపాలన నడిపిస్తున్నాం మేము, ఖచ్చితంగా ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ కూడా ఇందులో వదిలేదు, కఠిన చర్యలు తప్పవని ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికి కూడా ప్రజాపాలన కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ నేతలపై వరుస దాడులు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఒక గడువు, ఒక తేదీ ప్రకటించింది. ఆ తేదీలోపు ఖచ్చితంగా విచారణ హాజరు కావాలి, మీరు సంజాయిషి చెప్పుకోవాలని కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ 12 పేజీల లేఖలో కమిషన్కి ఇచ్చినటువంటి 12 పేజీల లేఖలో చాలా క్లియర్ కట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందులో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, విద్యుత్ కొనుగోళ్లలో ఉన్నటువంటి అన్ని క్లియర్ కట్గా అందులో పొందుపరచడం జరిగింది. దాని తర్వాత ఈ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి కమిషన్ జస్టిస్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి ఖచ్చితంగా ఆయన జ్యుడిషియల్ కమిషన్ నిష్పక్షపాతంగా ఇందులో విచారణ జరగట్లేదు, విచారణ చేయకుండా మీరు నరసింహారెడ్డి మీరు ప్రెస్ మీట్ ఎలా పెడతారని కూడా అందులో పొందుపరచడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నరసింహారెడ్డి అదేవిధంగా జ్యుడిషియల్ కమిషన్ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి ఖచ్చితంగా ఆ పదవి నుంచి వైదొలగాలి అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది తేజస్వి.